Types of magnetic materials: hard and soft magnetic materials. Soft magnetic materials, easy to magnetize and easy to demagnetize, low coercivity. The hysteresis loss depends upon the area of hysteresis loop. For this reason, magnetic core used in alternating magnetic fields are made from materials whose coercivity is low, సో hysteresis loss is narrow. Such materials are used in electrical machines. ఇక్కడ ఏంటంటే టైప్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అనే 2 టైప్స్ ఉంటుంది. ఒకటి వచ్చేసి హార్డ్, ఇంకోటి వచ్చేసి సాఫ్ట్. ఈ సాఫ్ట్ ఏంటిదంటే ఒక మెటీరియల్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది హెచ్ అనేది అప్లై చేసినప్పుడు అది ఈజీగా మ్యాగ్నటైజ్ అవుతుంది. తర్వాత అది ఈజీగా డిమాగ్నటైజ్ అయిపోద్ది. ఇక్కడ లో కోర్సివిటీ అంటే ఏంటిది? మనము హెచ్ అనేది బి అనేది 0 కాదు, 0 ఈవెన్ హెచ్ అనేది 0 అయినా బి అనేది 0 కాదు. బి 0 కావడానికి మనం నెగిటివ్లో ఏం అప్లై చేస్తాము? హెచ్ని అప్లై చేస్తాం నెగిటివ్, అప్పుడు బి అనేది 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ కోర్సివిటీ ఏముంటుంది? తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ బి కూడా తక్కువగా ఉంది కాబట్టి తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఇదేంటంటే ఇక్కడ హిస్టెరిసిస్ లూప్ అనేది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది, అంటే ఏరియా ఆఫ్ ద హిస్టెరిసిస్ లూప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ రీజన్ ఏంటిదంటే మ్యాగ్నెటిక్ కోర్ యూజ్డ్ ఇన్ ఆల్టర్నేటింగ్ మిషన్స్ ఫీల్డ్. ఇక్కడ కోర్సివిటీని డిపెండ్ చేసుకొని హిస్టెరిసిస్ అనేది నారోగా ఉంటుంది. బేస్డ్ అప్ ఆన్ ద మెటీరియల్, అంటే ఏదైతే సాఫ్ట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ అవుతుందో దాన్ని మనం మిషన్స్లో యూజ్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ సాఫ్ట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. ఈజీ టు మ్యాగ్నటైజ్ అండ్ ఈజీ టు డిమాగ్నటైజ్ అండ్ ఇట్ హ్యాస్ ఏ low coercivity. That's it. Thank you.